అండ్ ఈ సినిమా యానిమల్ కిల్ కంటే ఒక 10 times వైలెన్స్ చాలా ఎక్కువ ఉంటది. హాయ్ అందరికి, నా పేరు చంద్రుడు. నేను మార్కో సినిమా చూసిన. చాలా మంది ఇండియాస్ మోస్ట్ వైలెంట్ ఫిలిం అని చాలా మంది చెప్తున్నారు. అండ్ నేను ఈ సినిమా చూసిన తర్వాత నాకు కూడా కరెక్టే అనిపించింది. ఎందుకంటే ఈ సినిమాలో చాలా వైలెన్స్ ఉంటది. అండ్ ఇంతవరకు మన ఇండియన్ సినిమాలో ఇంత వైలెన్స్ ఉన్న సినిమా మాత్రం ఇప్పటి వరకు రాలేదు. అండ్ సినిమా విషయానికి వస్తే ఇది ఒక రివెంజ్ సినిమా అండ్ రొటీన్ సినిమా. అండ్ ఈ సినిమా స్టోరీ లైన్ ఏంది అని అంటే, వాళ్ళ తమ్ముని కొంతమంది చంపేస్తారు. దాని తర్వాత హీరో అందరినీ చంపుకుంటూ వెళ్తుంటాడు. అండ్ ఈ సినిమాలో ఉన్న ఎమోషనల్ సీన్స్ అసలు కనెక్ట్ కావు. సో కనెక్ట్ కానప్పుడు ఇంత వైలెన్స్ పెట్టడం అనేది అసలు సెట్ కాలేదు. అండ్ ఈ సినిమాలో కేవలం వైలెన్స్ మాత్రమే ఉండాలి అని ఫోకస్ చేసి తీసినట్టు నాకు అనిపించింది. అండ్ ఈ సినిమా యానిమల్ కిల్ కంటే ఒక 10 times వైలెన్స్ చాలా ఎక్కువ ఉంటది. అండ్ యానిమల్ కిల్ మార్కో సినిమాలను ఒక్కసారి కంపేర్ చేస్తే, యానిమల్ సినిమాలో ఫాదర్ సెంటిమెంట్ గానీ ఎమోషన్స్ గానీ చాలా బాగా కనెక్ట్ అయినాయి. అండ్ అంత వైలెన్స్ ఉన్నప్పటికీ కూడా సినిమా ఓకే అనిపించింది. కిల్ సినిమాలో కళ్ళ ముందే తన లవర్ ని చంపేసినందుకు అంత వైలెన్స్ చూపించడం అండ్ ఎమోషన్ కూడా చాలా బాగా కనెక్ట్ అయింది. బట్ మార్కో సినిమా విషయానికి వస్తే ఎమోషన్స్ గానీ సెంటిమెంట్ సీన్స్ గానీ అస్సలు కనెక్ట్ కాలేదు. అండ్ వైలెన్స్ మాత్రం చాలా బాగా కనెక్ట్ అవుతుంది. అండ్ ఈ సినిమాని 18+ ఉన్న వాళ్ళు చూడండి. అండ్ 60+ ఉన్న వాళ్ళు లేదా హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు మీరు చూడకపోతే మంచిది. అండ్ యాక్షన్ సినిమాలు అంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, ఇష్టం ఉన్న వాళ్ళు ఈ సినిమాని చూస్తే ఎంజాయ్ చేస్తారు. అండ్ ఈ సినిమాని మీరు ఎవరైనా ఇంకా చూడకపోతే, ఈ సినిమా థియేటర్స్ లోనే ఉంది. సో మీ దగ్గర ఉన్న థియేటర్స్ కి వెళ్ళి మీరు ఒక్కసారి చూడండి. లేదు మాకు మూవీ లింక్ కావాలి అని అంటే, మన ఇన్స్టాగ్రామ్ ఛానల్ లో బోడ్కాస్ట్ ఛానల్ లో లింక్ ఉంటది, ఒక్కసారి చూడండి. అండ్ మీరు ఎవరైనా ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి.